వికారాబాద్ జిల్లాలోని రాజీవ్ గృహకల్పలో వెలుగు చూసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 14 ఏళ్ల బాలికపై ఆమె తండ్రే చాలా కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బాలికను బెదిరించారు. ఈ నెల 27న బాలికకు తీవ్ర అస్వస్థత కలగడంతో పాఠశాల ఉపాధ్యాయురాలికి విషయం చెప్పింది. దీంతో ఉపాధ్యాయురాలు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో బాలిక వెల్లడించిన వివరాల ఆధారంగా కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన వికారాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. బాలికకు అవసరమైన రక్షణ, కౌన్సిలింగ్ చర్యలు చేపట్టారు. ఈ నెల 27వ తారీఖు రోజు వికారాబాద్ పోలీస్ స్టేషన్కి ఒక కేసు రావడం జరిగింది. దాని యొక్క కాంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, ఒక 9th క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయి వాళ్ళ స్కూల్ టీచర్కి తనకు పెయిన్ వస్తుందని చెప్పడంతో ఆ స్కూల్ టీచర్ అమ్మాయిని దగ్గర తీసుకొని ఏం జరిగిందో మొత్తం డీటెయిల్స్ అని తెలుసుకున్న తర్వాత అట్టి విషయాన్ని వాళ్ళ ప్రిన్సిపల్ గారు చెప్పడంతో ఆ ప్రిన్సిపల్ గారు సిడబ్ల్యూసీ వాళ్ళకు, అదేవిధంగా సిడబ్ల్యూసీ వాళ్ళు మాకు మెసేజ్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అమ్మాయిని మెడికల్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మెడికల్ ట్రీట్మెంట్లో అమ్మాయికి ఫిజికల్గా అబ్యూస్ జరిగినట్టు నిర్ధారణ అయింది. సో దానివల్ల కారణం వాళ్ళ సొంత తండ్రి అయిన జగన్నాథ్ అని తెలియడంతో అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. 245/2026 పోక్సోలోని వివిధ కేసులు సొంతం తండ్రే రేప్ చేసింది కాబట్టి ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చేయడం జరిగింది. ఈ కేసు నమోదైన తర్వాత అతడు పరారులో ఉన్నట్టు మాకు తెలిసింది. అయితే ఈరోజు జరిగిన సందర్భంలో ఏమంటే, ఆయన ఆటోలో తన కూతురికి కడుపు నొస్తుందని చెప్పడంతో కూతురుని తీసుకొని పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సందర్భంలో అమ్మాయిని బలవంతంగా శారీరంగా కలిసి తెలిసింది. అదేవిధంగా తన యొక్క ఫోన్లో న్యూడ్ ఫొటోస్, అదేవిధంగా బ్లూ ఫిల్మ్ చూపిస్తూ అమ్మాయితో పలుమార్లు శారీరంగా కలిసినట్టు మా దృష్టికి రావడంతో ఆ సెక్షన్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, అంటే ఇలాంటి ఘటనలు చూస్తుంటే గనక మానవత్వం నిజంగా చనిపోయిందా అనే ఒక ఇది కనిపిస్తుంది. ఏంటి, ఒక కన్న కూతురుపైనే తండ్రి లైంగిక దాడి చేయడం, అది కూడా బయట ఎవరికి చెప్పొద్దని భయపెట్టడం చూస్తుంటే ఏమనిపిస్తుంది? అసలు ఎలా పోతుంది సమాజం, ఎటువైపు పోతుంది? రవిచంద్ర, మరి సమాజం మీరు అన్నట్టుగా అసలు మానవ మృగాలు, ఆడదాన్ని చూస్తే గాడిదైపోయినట్టు అని ఒక కవి అన్నాడు. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. వరుస వాయి లేకుండా కంటే అధ్వానంగా కొంతమంది ప్రవర్తిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. బాలికల మీద, మైనర్ బాలికల మీద లైంగిక వేధింపులు చూస్తున్నాం. ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో 5 పోక్సో కేసులకు సంబంధించిన నమోదవుతున్నాయి. తెలిసినవి మాత్రమే, ఇంకా తెలియనివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఇది చాలా అత్యంత దారుణమైన విషయం. వికారాబాద్ జిల్లా కేంద్రంలోనే గృహకల్ప రాజీవ్ స్వగృహాల్లో జరిగిన సంఘటన. సొంత తండ్రి జగన్నాథం అనే వ్యక్తి సొంత తండ్రి తన కూతురుపై ఏడాది నుంచి పలుమార్లు అత్యాచారం జరిపాడు, లైంగిక దాడి చేశాడనే వార్త నిజంగా ఇది చాలా అత్యంత దారుణమైన, అంటే మానవ మంట కలిపోతున్నాయని మనం చూడొచ్చు. ఇది ఇంకొక తండ్రి కంచే చేను వేసినట్టుగా ఒక రక్షించాల్సిన తండ్రి ఇతరుల నుంచి, శత్రువుల నుంచి, లేదా పోకిల నుంచి రక్షించాల్సిన తండ్రి ఇవాళ కన్న కూతుర్ని కాటేసిన అత్యంత దారుణమైన పరిస్థితి వాళ్ళ వికారాబాద్ లో జరిగింది. సో ఆ అమ్మాయి కూడా మరి ఎవరికి చెప్పుకోలేక తనలో కుమిలిపోతూ డిప్రెషన్ లో కూలిపోతున్నప్పుడు తనలో మార్పులు, అనారోగ్యాన్ని గమనించిన టీచర్ ఎందుకు ఆమెకు డౌట్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ వారు డాక్టర్స్ పరీక్షలు చేసి ఆ విషయం బయటపెట్టారు. సో పలుమార్లు మీద లైంగిక దాడి జరిగిందని. అంటే అప్పటి వరకు ఆ అమ్మాయి బయటకు చెప్పలేదు. చెప్తే ఒకవేళ నేను చంపేస్తానని సొంత తండ్రి చెప్పడం. ఎవరైనా ఆటంకిస్తే, ఎవరైనా బెదిరిస్తే తండ్రి రక్షించాలి. కానీ ఈ సంఘటన చాలా దారుణం. సో దీంతో పోలీసులు రంగంలో దిగారు. కానీ ఆ వ్యక్తి పరారిలో ఉన్నట్టుగా ఇప్పుడు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చెప్తున్నారు. పోక్సో కేసు నమోదు చేశారు. కానీ అత్యంత దారుణం. మనం పోక్సో కేసులు చూస్తున్నాం. అవొకవైతే సొంత తండ్రి తన 14 ఏళ్ల ఆ అమ్మాయిపై, కూతురుపై లైంగిక దాడి, ఇది సమాజానికి సిగ్గుచేటు. రవిచంద్ర, థ్యాంక్ యూ రాజ్ కుమార్.